నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే మా మౌనిక, మన వీక్షక మిత్రులు. సార్, ఇప్పుడు కారుమూరి నాగేశ్వరరావు గారు అరెస్ట్ జరిగింది ఈడీ విషయంలో. అయితే ఇప్పుడు ఎవరైతే విడుదల రజనీ కానీ వైసీపీ శ్రేణులు కానీ ఏమంటున్నారంటే ఇదంతా కూడా స్టిల్ ఇప్పటికీ కక్ష సాధింపు చర్య. బేసికల్గా ఈడీ ఎంటర్ ఇచ్చింది అంటే అది ఎవరో సిఫారసు చేస్తే వచ్చేది కాదని ప్రతి ఒక్కరికి తెలుసు. బట్ స్టిల్ వాళ్ళు అదే అంటున్నారు. అంటే ఇందులోకి మళ్ళీ ఒక కులాన్ని కూడా తీసుకొస్తున్నారు. ఒక బీసీ బిడ్డను అన్యాయంగా అరెస్ట్ చేసి ఆయనని ఆయన కొడుకుని కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఇది చంద్రబాబు గారు చేసే ఒక గేమ్ అని చెప్పేసి ఆవిడ మాట్లాడుతుంది. ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి, అలాగే ఇందులో వాస్తవాలు ఉన్నాయి? ఇప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కుంభకోణాలే జరగలేదు, మద్యం కుంభకోణం అసలే జరగలేదు అని కూడా వాదించిన వాళ్ళు వీళ్ళంతా. మరి కేంద్ర ఈడీ ఎంటర్ అయిందంటే వాళ్ళు ఎక్కడైనా సరే కుంభకోణాలు జరిగినాయి, మనీ లాండరింగ్ జరిగింది, ప్రభుత్వ నిధులు దోసుకున్నారు అనే ఒక స్పష్టమైన సమాచారం లేకపోతే ఈడీ లాంటి సంస్థ విచారణకి రాదు. అంటే స్పష్టమైన సాక్ష్యాధారాలు ఉండాలి. వాళ్ళకి సిబిఐ ద్వారా ఉన్నాయి, సిట్ ద్వారా కూడా ఉన్నాయి. తర్వాత మొత్తం కుంభకోణం కూడా కాదు ఇది. మద్యం కుంభకోణంలో ఇది ఒక ఉప విభాగం. రవాణాలో జరిగింది. డిస్టిలరీస్ నుంచి రీటైల్ పాయింట్స్కి ట్రాన్స్పోర్టేషన్ చేయటంలో జరిగిన కుంభకోణమే సింప్లీ 400 కోట్ల రూపాయలు. ఆ 400 కోట్ల రూపాయల కుంభకోణం గురించి జరిగినటువంటి ఈ ఈడీ చర్య ఇది. జగన్మోహన్ రెడ్డి గారి భాషలో చెప్పాలంటే ఈడీ వాళ్ళు హైదరాబాద్లో కొండాపూర్ దగ్గర ఈ మాజీ సీనియర్ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారిని ఎత్తేసారు. అంతకుముందు వాళ్ళ అబ్బాయిని ఎత్తేసారు. తర్వాత బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీని కూడా ఎత్తేసారు. తర్వాత రాజకేశ్వరరెడ్డిని కూడా ఎత్తేసారు. అందులో వీళ్ళందరూ కూడా జైల్లోనే ఉన్నారు. ఇప్పుడు విడుదల రజనీ గారు వచ్చి ఈ కుంభకోణాన్ని అసలు జరగలేదు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చేశారని చెప్పాలనుకుంటున్నారా వాళ్ళు? తర్వాత ఈడీని ఈడీ కనుక ఏమన్నా ఆర్థిక నేరాలు చేసిన అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళ కులము మతము చూస్తారా? ఇవాళ సాదిక్ ఖాన్ అనే వ్యక్తి అక్కడ కాకినాడలో కుటుంబాన్ని బ్లాక్మెయిల్ చేసి భయపెట్టి మొత్తం కుటుంబాన్ని ఆత్మహత్య కారకుడయ్యాడు. అతను ఒక మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తి అని వదిలేసేయాలంటారా? వాళ్ళు ఒక 10 మంది ముఠాగా ఏర్పడి లవ్ జిహాద్ చేశారని మొన్నట్రాక ఆయన వాళ్ళ పార్టీలోనే ఉన్న విజయసాయిరెడ్డి గారే చెప్పాడు. ఇప్పుడు కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది అని. అంటే ఆ టైంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా, అది అంతకు ముందల నుంచి దాదాపు ఒక 15 కుటుంబాలు వాళ్ళకి బలైపోయినాయి అని చెబుతున్నారు. జగదీశ్వర్ రెడ్డి కుటుంబాన్ని దాదాపు 50 కోట్ల రూపాయల మేరకి దోసుకున్నాడని కూడా చెప్పాడు. మరి ఇలాంటి వాటిని కులం మతాలు కనుక చూస్తే ఇవాళ మరి అతన్ని అరెస్ట్ చేయకూడదుగా, వదిలేసేయాలిగా. మా మైనార్టీల మీద వాళ్ళు కూడా అంటారుగా, రేపు మా మైనార్టీ వాళ్ళు అలుసుగా ఉండారా అరెస్ట్ చేశారంటే. విడుదల రజనీ విద్యార్హత ఉండగలిగిన వ్యక్తి ఆమె. మరి ఆమె కూడా బీసీ కులానికి చెందిన మరి ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయింది, మినిస్టర్గా ఎలక్ట్ అయింది. ఆమె కులం ఏమో అడ్డం రాలేదు కదా. ఎవరికి ఏ కులం ఎప్పుడు అడ్డం రాదు. ఇలాంటివి చేసి తప్పులు చేసి అరెస్ట్ అయినప్పుడు మాత్రమే రక్షణగా కులాన్ని తీసుకుంటారు. ఏదో ఎందుకు సార్, ఇప్పుడు ఎవరైతే దానయ్య చనిపోయాడో ఆయన బీసీఏ కదా సార్. అవును, ఆ టైంలో ఎవరేం మరి మాట్లాడలేదు కదా. మరి అప్పుడు మీరు అన్నట్టు మరి మంత్రి గారి కొడుకు మరి అతను బీసీని చంపినప్పుడు అతన్ని కుటుంబాన్ని ఆదుకోవాలని వీళ్ళు ఎప్పుడని చెప్పారా? ఇంకా పైగా అప్పలరాజు గారిని పరామర్శించడానికి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డిని అప్పలరాజుని ఎట్టాగో మీరు పరామర్శించలేకపోయారు, టైం దాటి వెళ్ళారు. కనీసం ఆ టైంను ఉపయోగించి దానయ్యని కుటుంబాన్ని పరామర్శించమని విడుదల రజనీ ఎందుకు చెప్పలేదు ఆ రోజు? పోనీ ఇప్పుడు తనేనే వెళ్ళాలి కదా దానయ్యని. మా పెద్ద ఆయనకి టైం లేకపోయింది, మేమైనా వెళ్తాము, మాకు పార్టీ తరపున మా పార్టీకి సంబంధించిన వ్యక్తి కొడుకు ద్వారా జరిగిన నష్టం కాబట్టి ఆ కుటుంబానికి జరిగిన నష్టాన్ని భర్తీ చేస్తామని చెప్పాలి కదా. అట్లాగే ప్రతిదానికి ఏదో ఒకటి కులం రంగు పూసేసి తప్పించుకుని వెళ్ళిపోతామనే కరెక్ట్ పద్ధతి కాదు అది. ఓకే సార్, ఇప్పుడు ఏదైతే ఈడీ అరెస్ట్ చేసిందో, బేసికల్గా ఈడీ అరెస్ట్ చేస్తే బెయిల్ రావడం అనేది చాలా కష్టం అని అంటారు కదా. మరి ఇప్పుడు వీళ్ళకి ఏమైనా బెయిల్కి ట్రై చేస్తారా, వస్తుందంటారా? బెయిల్కి ట్రై చేసినప్పుడు ఏంటంటే ఈడీ వీళ్ళ మీద ఏదైతే ఆరోపణలు చేసిందో ఆరోపణలు నిజం కాదు అని ధృవీకరించుకోవాల్సింది, రుజువు చేసుకోవాల్సింది ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులే. కాబట్టి ఈడీకి సంబంధం లేదు అక్కడ. ఈడీ ఒక ప్రాసిక్యూషనో లేకపోతే ఒక ఛార్జ్ షీటో లేకపోతే ఒక రిపోర్టో ఇచ్చిందంటే అరెస్ట్తో పాటు అరెస్ట్లో పాటు ఇచ్చిన రిపోర్ట్లోని అంశాలు కరెక్ట్ కాదు అని కారుమూరి నాగేశ్వరరావు గారు రుజువు చేసుకోవాలి. వాళ్ళు విత్ డాక్యుమెంటేషన్తోనే ఇచ్చారు.
లేకపోతే వాళ్ళు అరెస్ట్ చేయటం ఉండదు, కోర్టులో ప్రొడ్యూస్ చేయటం ఉండదు. తర్వాత దాదాపు ఒక 400 కోట్ల దాకా ఈడీ జప్తులో ఉన్నాయని కూడా చెబుతున్నారు ఈయనకి సంబంధించిన ఆస్తులు. తర్వాత మొన్న రైడ్ చేసినప్పుడు కూడా చాలా ఖరీదైనటువంటి కార్లు, వాచ్లు, ఇంకా చాలా, అంటే ఇప్పుడు వాళ్ళకి డబ్బు విపరీతంగా వచ్చి పడినప్పుడు అవి పెద్ద పెద్ద విలాస వస్తువులు కొనుక్కోవటం పెద్ద అంశం ఏం కాదు. సినిమాల్లో కూడా పెట్టారని వారు పెట్టారు, అవును, సినిమాల్లో పెట్టారు, అనేక రకాలుగా పెట్టారు. ఆయన చాలా ధనవంతుడు కాబట్టి ఇవాళ కులాన్ని తీసుకువచ్చి ప్లే చేసినందువల్ల అది జనాలు అసహించుకుంటారు తప్ప, మరి ఆ రోజు కులం ఎందుకు అడ్డం రాలా? ఆ నేరాలు చేస్తున్నప్పుడు వీళ్ళు తాగిచ్చింది, రవాణా చేసి తాగిచ్చిందంతా నాసి రకం సారాయి కదా. దాంట్లో కూడా ఎవడి విభాగంలో వాళ్ళు దోసుకున్నారు. యాక్చువల్గా ఈ మొత్తం కుంభకోణాన్ని చేసిన జగన్మోహన్ రెడ్డి గారని విజయసాయి రెడ్డి గారే చెప్పాడు. ఆయన ఆదేశాల మేరకే ఈ విధానాన్ని రూపొందించి మేము అమలు చేశాము అని. అందులో మరి అల్టిమేట్గా లబ్ధిదారైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి కూడా వెళ్తుంది ఈడీ ఇన్వెస్టిగేషను. ఎందుకంటే వీళ్ళు కొంతవరకే ట్రాన్స్పోర్ట్లో చేసిన దాంట్లో అవినీతిలో వీళ్ళకి భాగం వచ్చింది. కానీ అసలు ఈ విధానాన్ని రూపొందించి అమలు చేసి కనీసం 1,00,000 కోట్ల రూపాయల సేల్స్ అమ్మకాలు జరిగినాయి కదా, ఇంకా ఎక్కువే జరిగినాయి. దాదాపు ఒక్కొక్క సంవత్సరంలోనే ఒక 60,000 కోట్ల రూపాయల అమ్మకాలంటే 5-6 3 లక్షల కోట్ల రూపాయల మద్యం అమ్మకం జరిగింది. అవన్నీ కూడా నాసిరకం, జస్ట్ స్పిరిట్లో, ముడిరి స్పిరిట్లో కలరు, ఎసెన్స్, వాసన వచ్చేటందుకు ఒక వాళ్ళ ఇష్టం వచ్చిన లేబుల్స్ పెట్టారు. అంటే స్టాండర్డ్ ఒక స్థాయి కలిగినటువంటి మద్యం దేశం అంతా ఏ కంపెనీలు అయితే నికరమైనటువంటి సక్రమ పద్ధతిలో తయారు చేస్తారు, అంటే ఉత్తమ ప్రమాణాలు పాటించే మద్యాన్ని అసలు ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్ల పాటు అమ్మలేదు, తీసేశారు ఉద్దేశపూర్వకంగా. ఆ కంపెనీలకు ఆర్డర్స్ ఇవ్వాలి, వాళ్ళు కూడా వీళ్ళు అడిగిన కిక్ బ్యాక్స్ ఇవ్వలేక ఆంధ్రప్రదేశ్లో తమ వ్యాపారాలను ముగించుకున్నారు. వేరే రాష్ట్రాల్లో పంపిణీ చేశారు కానీ అన్ని స్టాండర్డ్ కంపెనీస్ ఆంధ్రప్రదేశ్లో కేవలం ఈ నకిలీ మద్యం లేకపోతే ఈ నాసిరకం మద్యమే తాగారు 5 సంవత్సరాల పాటు. ఎంతోమంది ప్రాణాలు పోయినాయి, ఆరోగ్యాలు పోయినాయి. కానీ డబ్బులు మాత్రం ఇదిగో ఇట్లాంటి నాయకుల ఇళ్ళలోకి వెళ్ళేసి వీళ్ళు ఏమేమి కొనుక్కున్నారు, ఎంతంత పెట్టుబడులు, ఆఖరికి విదేశాలకు వెళ్ళేటంత డబ్బులు మిగిలిపోయినాయి వాళ్ళకి. దుబాయ్ వెళ్ళినాయి, ఆఫ్రికా వెళ్ళినాయి, వీళ్ళ డబ్బులు అన్ని బిజినెస్లోకి వెళ్ళినాయి. జ్యువెలరీస్ పెద్ద పెద్ద సంస్థల నుంచి కొన్నారు. తర్వాత మీరు అన్నట్టు రియల్ ఎస్టేట్లో వ్యాపారాలు పెట్టారు, హాస్పిటల్సే కట్టారు. హైదరాబాద్లో అయితే కార్పొరేట్ హాస్పిటలే కట్టారు ఆ డబ్బులతో, గచ్చిబౌలిలో. కాబట్టి అట్లాంటి అనేక సార్లు ఉంటాయి, విదేశాల్లో కూడా పెట్టారు. కాబట్టి ఈడీ అందుకొచ్చింది. ఇప్పుడు మనీ లాండరింగ్ విదేశాల్లోనూ జరిగింది, ఇక్కడ జరిగింది. అందువల్ల ఈడీ వచ్చిన దాన్ని చంద్రబాబు నాయుడు గారినో తెలుగుదేశాన్నో నిందిస్తే ఆ రోజు విడుదల రజని ఒక్క రోజన్నా అసెంబ్లీలో ఈ మద్యం మీద, నకిలీ మద్యం మీద మాట్లాడలేదు కదా. కాబట్టి ఇవాళ వచ్చి మాట్లాడితే ప్రజలు అంత మాత్రం తెలివి తక్కువ వాళ్ళ. అసలు వైఎస్ఆర్సీపీని ఓడించిన కారణమే ఆ మద్యం విధానమేనని వాళ్ళ పార్టీకి చెందిన సీనియర్ మంత్రులు, శాసనసభ్యులు కూడా ఒప్పుకున్నారు. మేము చేసిన తప్పుకి మేమే మూల్యం చెల్లించామని. కాబట్టి విడుదల రజనీ గారు లాంటి వాళ్ళు కనీసం ఇప్పుడు కన్నా కొంచెం విఘ్నతతో ఉంటే కనీసం ప్రజల ముందు కొంత ఫేస్ వాల్యూ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మ మౌనిక, మన వీక్షకులు కూడా.